నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీలపై బీజేపీ నేత రమేష్ బీదూరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సిపిఐఎం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రమేష్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నందుకు బీజేపీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరింది. ఈ మేరకు సిపిఐఎం ఒక ప్రకటన జారీ చేసింది. రమేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మహిళల పట్ల బీజేపీ సంకుచిత మనస్తత్వ ధోరణి బయటపడుతుందని విమర్శించింది. ఢిల్లీ ఎన్నికల సమయంలో వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుందని పార్టీ విమర్శించింది. గతంలో పార్లమెంట్ సభ్యుడు దారీష్ అలీపై రమేష్ బీదూరి మతోన్మాద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. బీజేపీ నిజమైన స్వభావం, వ్యవహార శైలి, ఎజెండా వంటి విషయాలను ఈ సంఘటన చాలా స్పష్టంగా వెల్లడించిందని సిపిఐఎం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం చూస్తుంటే దీనంతటికీ ఆయన ఆమోద ముద్ర ఉందని అనిపిస్తుందని ఈ ప్రకటన పేర్కొంది. మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహించడమే బీజేపీ విధానమని స్పష్టమవుతుందని విమర్శించింది. ప్రజాస్వామ్య విలువలపై, దేశం యొక్క పార్లమెంటరీ ప్రతిష్టపై నేరుగా దాడి చేయడమేనని విమర్శించింది. ద్రవ్యోల్బణం, యువత నిరుద్యోగం, రేషనింగ్ వ్యవస్థ క్షీణించడం, కనీస వేతనాల అమల్లో వైఫల్యం, క్షీణిస్తున్న శాంతి భద్రతలు, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాలు వంటి ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలపై దృష్టిని మళ్లించవద్దని ఢిల్లీ ఓటర్లకు సిపిఐఎం విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ముందు ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ప్రజల దృష్టిని మళ్లించడం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎత్తుగడల్లో భాగమేనని విమర్శించింది.